నేటి దిన వాక్య ధ్యానం కొరకు 34వ కీర్తన 10వ చరణంలో రాయబడిన 2వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగంలో నుండి పరిశుద్ధాత్మ దేవ మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తనను ఆశ్రయించేటటువంటి వారందరికీ ఏ మేలు కొదువు కాకుండా ప్రతి కార్యమును ఆయన జరిగించేటటువంటి దేవుడై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూస్తే 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనంలో దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినముల్లో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో యూదా ప్రజలకు రాజైన ఉజ్జియా జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. అతడు దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు తన పట్ల చేసిన కార్యం ఏంటంటే వర్ధిల్ల చేశారు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులు, మన స్థితిగతులు ఏమైనప్పటికీ మనం ప్రభుని ఆశ్రయించే వారంగా ఉన్నప్పుడు ఆయన వర్ధిల్ల చేసేటటువంటి దేవుడిగా ఉన్నారు. అయితే ఈ ఉజ్జియా జీవితంలో మరొక సంగతిని మనం పరిశీలన చేస్తే 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయం 16వ వచనంలో అతడు స్థిరపడిన తర్వాత మనసున గర్వించి చెడిపోయాను అనేటటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. ఎంత విచారకరం. కొందరు జీవితాలు నేటి ఈ కాలమందు కూడా ఇదే రీతిగా ఉన్నాయి గనుక దానికి కారణం అతడు తాను చేయకూడని కార్యమును దేవుని మందిరంలో ప్రవేశించి చేసి యెహోవా మీద ద్రోహం చేసిన వ్యక్తిగా 16వ వచనం మొదలుకొని క్రిందికి రాయబడినటువంటి వచనాలు మనం చూస్తాం. దీనిని హెచ్చరించినటువంటి ప్రతిష్ఠింపబడినటువంటి అహరోను సంతతి వారైన యాజకుల పనిని కూడా అతడు చేయిస్తున్న సందర్భంలో వారు వచ్చి అతను హెచ్చరించారు. యాజకులు వచ్చి హెచ్చరించినప్పటికీ అతడు వారిపై కోపమును రౌద్రమును కనుపరిచిన కారణం వారందరూ చూస్తూ ఉండగానే అతని నొసట కుష్ఠరోగం పుట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అతడు ఈ లోక యాత్ర ముగించే వరకు అదే స్థితిలో తన జీవితం ముగించబడటం ఎంతో విచారకరం. నా ప్రియులకు మీరు నేడు ఆయన ఆశ్రయించినటువంటి మనం ఆయనను బట్టి అతిశయించే వారంగా ఉండాలి. ఎంత మాత్రం కూడా ఇహలోక సంబంధమైన పలు పరిస్థితులు మనలోనికి రాకూడదు. వస్తే వాటి వలన మనకు కలిగేది నష్టమే. కనుక ఈ దినం ప్రభువును ఆశ్రయించండి. నిశ్చయముగా జీవితకాలం మట్టుకు ఆశ్చర్యకార్యాలు ప్రభు చేస్తారు. ఈ మాటల చేత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మేము నిన్ను ఆశ్రయించినప్పుడు మమ్మల్ని వర్ధిల్ల చేస్తావని మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చి మేలు కలుగు చేయమని ప్రార్థిస్తున్నారు. మరొక నూతన సంవత్సర దయా కిరీటాన్ని దినం పొందిన ప్రియులను దీవించండి. పలు ప్రయత్నాల్లో ఉన్న ప్రతి ఒక్కరి ప్రయత్నములను సఫలపరిచి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక.